ధాన్యం సేకరణల అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరిక. రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో 498 వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. అకాల వర్షాలు ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉండాలని, బాగా ఆరబెట్టిన శుభ్రపరిచిన ధాన్యం మిల్లులకు పంపాలని అన్నారు. తూకం యంత్రాలు, గెయిన్ క్యాప్చర్స్, తేమ కొలిచే యంత్రాలు వంటివి సరిపడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన గన్ని బ్యాగులను అన్ని కేంద్రాల్లో సమకూర్చుకోవాలన్నారు. రైతుల నుండి ధాన్యాన్ని త్వరగా సేకరించి త్వరగా రైతులు అకౌంట్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్న ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏమైనా సమస్యలుంటే వెంటనే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. మెదక్ జిల్లా కంట్రోల్ రూమ్ ఖరీఫ్ 2025-26కు వరిధాన్యం కొనుగోలు మరియు పర్యవేక్షణ కేంద్రం 9281103685కు ఫోన్ చేసి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ రాఘవరాజ్ సూచించారు.